Fairy Dot Stories. Fairy Dot Stories House. ఒక చెరువుగట్టున పెద్ద పొదలో ఒక ముసలిపులి నివసించేది. ఆ దారిలో వెళ్తున్న ఒక బాటసారిని చూసి పులి ఇలా అంది. ఓ బాటసారీ, ఇదిగో నా వద్ద ఒక బంగారు కడియం ఉంది. దీనిని ఏ పుణ్యాత్మునికైనా దానం చెయ్యవలెనని ఎంతకాలం నుండో ఎదురుచోచుచున్నాను. అదృష్టవశమున ఈరోజు నీవు కనబడినావు. నా యందు దయతలచి ఆ చెరువులో శుద్ధిగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణము తీసుకో. బంగారం మెరుస్తూ కనిపించడంతో బాటసారికి ఆశ కలిగింది. కాని పులి దగ్గరకు వెళ్తే చంపుతుందేమో అన్న భయం కూడా ఉంది. ఒకవైపు ఆశ, మరోవైపు భయం. చివరకు బాటసారి పులితో ఇలా అన్నాడు. పులిరాజా, నీవు క్రూర జంతువు. నిన్ను నమ్మి నేను ఎలా రాగలను? అప్పుడు పులి చాలా వినయంగా మాట్లాడింది. నీవు భయపడటం న్యాయమే, కాని నా యవ్వనంలో చేసిన పాపాలకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. నేనిప్పుడు ముసలిదాన్ని. పళ్ళు ఊడిపోయాయి, కళ్ళు సరిగా కనిపించవు, మాంసాహారం మానేశాను. త్వరలోనే చనిపోతాను. నన్ను నమ్ము. ఈ మాటలు విని బాటసారి దురాశతో పులిని నమ్మాడు. స్నానం చేయడానికి చెరువులో దిగాడు. అక్కడ బురదలో కూరుకుపోయి బయటకు రాలేక రక్షించండి, రక్షించండి అని అరిచాడు. పులి దగ్గరకు వచ్చి, భయపడకు, నేను రక్షిస్తాను అని చెప్పి ఒక్కసారిగా దూకి బాటసారిని చంపి తినేసింది. ఈ విధంగా జరిగిన సంఘటనను చిత్రగ్రీవుడు మిగతా పావురాలందరికీ వివరంగా చెప్పాడు. అంతలో ఒక ముసలి పావురం మిగతా పావురాలకు ఇలా చెప్పింది. నేను పెద్దవాడిని, నా మాట వినండి. అనవసరంగా అనుమానం పెట్టుకోకండి. కింద ఉన్న నూకలు తిందాం. ఆ మాటలు విని అన్ని పావురాలు నేలవాలాయి. అన్నీ వలలో చిక్కుకున్నాయి. అప్పుడు పావురాల నాయకుడు చిత్రగ్రీవుడు అన్నాడు, ఇప్పుడు తిట్టుకోవడం వృధా. ఉపాయం ఆలోచిద్దాం. ఐకమత్యమే మన బలం. అందరం కలిసి ఒక్కసారిగా ఎగురుదాం. అందరూ ఒకేసారి ఎగిరారు. వల కూడా వాళ్లతో పాటు పైకి లేచింది. వేటగాడు ఆశ్చర్యపోయి కొంత దూరం వెంటాడి చివరకు నిరాశతో వెళ్ళిపోయాడు. చిత్రగ్రీవుడు తన మిత్రుడైన హిరణ్యకుడు ఉన్న చోటికి తీసుకెళ్లాడు. హిరణ్యకుడు బయటకు వచ్చి వల చూశాడు. వలను కొరకబోతే చిత్రగ్రీవుడు, ముందుగా నా మిత్రులందర్నీ విడిపించు, తరువాత నన్ను విడిపించు. హిరణ్యకుడు ఆనందంతో వల త్రాళ్ళు కొరికి అన్ని పావురాలను విడిపించాడు. అందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. ఈ కథ యొక్క నీతి: నమ్మకూడని వారిని నమ్మితే ప్రాణాలకే ముప్పు. ఐకమత్యమే నిజమైన మహాబలం. స్వార్థం చివరికి వినాశనానికే దారితీస్తుంది. నిజమైన స్నేహం ఆపదల్లో ప్రాణాలను కాపాడుతుంది. ఇదంతా చూసిన లఘుపతనకము అనే కాకి హిరణ్యకునితో స్నేహం చేయాలని అనుకుంది. అది ఎలుక కన్నం దగ్గరకు వెళ్ళి, మిత్రమా, హిరణ్యకా, నేను లఘుపతనకము అనే కాకిని. నీవు పావురాలకు చేసిన మేలు నా కళ్లతోనే చూశాను. నీలాంటి మంచి మనసున్నవాడితో స్నేహం చెయ్యాలని వచ్చాను. దయచేసి బయటకు వచ్చి నాతో స్నేహం చెయ్యు. అప్పుడు హిరణ్యకుడు, నీ మాటలు వినడానికి బాగున్నాయి, కాని స్నేహం ఎవరితో చెయ్యాలో నాకు బాగా తెలుసు. కాకులు, ఎలుకలు పుట్టుకతోనే శత్రువులు. నీతో స్నేహం చేయడం నా ప్రాణాలకు ప్రమాదం. నీ తీపి మాటలకు మోసపోయేంత అమాయకుణ్ణి నేను కాదు. ఒకసారి ఒక లేడీ నక్కమాటలు నమ్మి మోసపోయి పెద్ద ఆపదలో చిక్కుకుంది. చివరకు తన మిత్రుడైన ఒక కాకి వల్లే రక్షించబడింది. ఆ కథను నీకు చెబుతాను, విను.